హలో ఆల్, వెల్కమ్ టు క్రిష్కాతి వ్లాగ్స్. ఈ వీడియోలో మా ఇంట్లో సింపుల్గా నేను చేసుకున్న శ్రీరామనవమి డెకరేషన్ అండ్ పూజ అది చూపిస్తాను. నేను మల్లేశ్వరంలో దసరా టైంలో చాలా బొమ్మలు కొనిపెట్టాను. అందులో ఈ రామ్ పర్వార్ సెట్ ఒకటి, అవి తీసి ఇప్పుడు నేను డెకరేషన్ చేస్తాను. అండ్ కిచెన్లో కూడా నా దగ్గర రాముల వారి సెట్ ఒకటి ఉంది చెక్కది, దానికి అండ్ ఇంకొకటి ఉంది, అన్నీ కలిపి డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ నా దగ్గర ఉన్న ఉర్లీలన్నీ తీసుకుని వాటర్ ఫిల్ చేసి నేను ఇలా సింపుల్గా ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తాను. అంటే ఒక 10 పూలున్నా మన దగ్గర రోజా పూలు ఈజీగా చేసుకోవచ్చు. రెక్కలన్నీ విరిచేసి మధ్యలో ఒక పువ్వు పెడతాను అనమాట. సింపుల్గా చాలా బాగుంటుంది. మన దగ్గర తక్కువ పూలు ఉన్నప్పుడు ఇలా ఈజీగా డెకరేషన్ చేయొచ్చు. ఇది చిన్న సైజ్ కేరళ స్టైల్ దీపం. దీంట్లో నేను వాటర్ వేసి ఫ్లవర్స్ వేస్తాను, అంటే దీపం లాగా వాడను అనమాట. ఈ చిన్న విగ్రహము రామ్ పర్వార్ సెట్ చాలా ఇయర్స్ క్రితం కొన్నాను. ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అవుతుంది. అది ఇక్కడ పెట్టి డెకరేషన్ చేస్తున్నా కిచెన్లో. అండ్ ఇప్పుడైతే పానకం చేస్తున్నాను. పానకంతో చాలా మెమరీస్ ఉన్నాయి. లైక్ సమ్మర్ హాలిడేస్లో, ఎప్పుడు కూడా సమ్మర్ హాలిడేస్లో శ్రీరామనవమి వస్తుంది కదా. సో మా అత్త వాళ్ళ పిల్లలు వాళ్ళు కేరళ నుంచి వచ్చేవాళ్ళు అనమాట. మేమందరం కలిసి టెంపుల్కి వెళ్ళి బాటిల్లో పానకం తెచ్చుకునే వాళ్ళము. ఆ మెమరీస్ ఇప్పటికీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో అదొక స్వీట్ మెమరీ పానకంతో. ఇలా అందరికీ ఒక్కొక్క ఫెస్టివల్తో ఒక్కొక్క మెమరీ అనేది చాలా స్ట్రాంగ్గా గుర్తుండిపోతుంది చిన్నప్పటివి. ఇవాళ అయితే పానకం ఇంకా వడపప్పు చేశాను ప్రసాదంకి. ఇదే దేవుడి దగ్గర పెట్టేస్తాను. నా కిచెన్లో ఇంకొక సైడ్ వుడెన్ రామ్ పర్వార్ సెట్ ఉంటుంది కదా, అక్కడ కూడా ముగ్గులేసి కొంచెం డెకరేషన్ చేశాను. ఇదేమో ఇంకా హాల్లో అనమాట. హాల్లో మాకు ఇలా కార్నర్ స్టాండ్ ఒకటి ఉంటుంది. అక్కడ మల్లేశ్వరంలో నేను రీసెంట్గా కొన్నాను ఇది రామ్ పర్వార్ సెట్. అక్టోబర్ ఆ టైంలో కొన్నాను. సో అవి పెట్టి డెకరేషన్ అయితే చేస్తున్నాను.
ఇంకా యాజ్ యూజువల్ దేవుడి రూమ్లో పూజ సింపుల్గా చేసుకున్నాం. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మై ఫేవరెట్ పార్ట్ పానకం తాగుతున్నాను. అసలు ఎంత బాగుందో ఆ టేస్ట్. ఈరోజు చాలా బాగా కుదిరింది. ఎస్పెషలీ శ్రీరామనవమి రోజు మాత్రమే ఆ టేస్ట్ అనేది కుదురుతుంది. అది ఎందుకో మరి తెలీదు. చాలా చాలా బాగుంది. ఈరోజైతే నేను ఒక 5 గ్లాసెస్ తాగేసాను ఈజీగా. ఇంకా మేము భోజనానికి అని వెళ్ళాము. ఇక్కడ బాగా భోజనాలు పెడతారనమాట బయట, కానీ చాలా పెద్ద క్యూ ఉంది, అందుకే ఇంకా వెళ్ళలేదు, వచ్చేసాం రిటర్న్. చూడండి చిన్నపిల్లలంతా వెయిట్ చేస్తున్నారు. ఎంత చక్కగా హాయ్ చెప్పారో వాళ్ళంతా. ఇంకా మేము భోజనాలు చాలా టైం పట్టేలాగుందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము. తర్వాత లక్కీగా మాకు రోడ్ సైడ్లో మజ్జిగ ఇంకా వడపప్పు పెడుతున్నారు, అవి తీసుకున్నాము. ఇంకా పానకం కూడా ఎంత కావాలంటే అంత ఇస్తారు ఇక్కడైతే బెంగళూరులో. ఇంకా అక్కడి నుంచి మా హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి చెప్పు దేవా. సరే హ్యాపీ ఫస్ట్ హ్యాపీ శ్రీరామనవమి చెప్పు, ఇస్తా. హ్యాపీ శ్రీరామ్ కాదు, హ్యాపీ శ్రీరామనవమి చెప్పు. హ్యాపీ శ్రీరామనవమి చెప్పు. హ్యాపీ శ్రీరామ్ ఏంట్రా, హ్యాపీ శ్రీరామ్. హ్యాపీ హ్యాపీ శ్రీరామ నవమి. అవును తెచ్చాను. హ్యాపీ శ్రీరామ్ నవమి చెప్పు. చెప్పు మళ్ళీ చెప్పు గట్టిగా. హ్యాపీ శ్రీరామ. సో అదండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.